పార్ట్ 1లో మనం సౌత్ చైనా సీ ఇంపార్టెన్స్, వియత్నాం చైనా రివాలీ, బ్రహ్మోస్ మిసైల్ పవర్ మరియు ఇండియా వియత్నాం స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ గురించి డీటెయిల్‌గా చూసాం. కానీ ఇప్పుడు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ స్టేజ్‌కి వచ్చింది. ఒక మిసైల్ డీల్ వల్ల ఎంటైర్ ఏసియా పవర్ బ్యాలెన్స్ ఎలా మారుతుంది? చైనా ఎందుకు ఈ డీల్‌ని సీరియస్ థ్రెట్‌గా కన్సిడర్ చేస్తుంది? అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ ఎందుకు ఇండియా యాక్షన్స్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నాయి? ఫ్యూచర్‌లో సౌత్ చైనా సీ నెక్స్ట్ యుక్రెయిన్‌లో మారబోతుందా? లేదా డిటరెన్స్ వల్ల వార్ ఎవర్ట్ అవుతుందా? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ కోసం ఈ పార్ట్ 2లో కంప్లీట్‌గా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్ క్రియేటివ్ స్టూడియోస్. చాప్టర్ 1, చైనా ఎందుకు టెన్షన్‌లో ఉంది? చాలా మంది అనుకుంటారు చైనా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, లార్జెస్ట్ మిలిటరీ పవర్‌లో ఒకటి. మరి వియత్నాం దగ్గర కొన్ని మిసైల్స్ ఉంటే చైనా ఎందుకు భయపడాలి? ఆన్సర్ సింపుల్ కాదు. మిలిటరీ స్ట్రాటజీలో సైజ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. కేపబిలిటీ ఎక్కువ డిప్లాయ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక జైంట్ ఎలిఫెంట్ కానీ దాని ముందు ఒక హంటర్ రైఫిల్‌తో నిలబడితే ఎలిఫెంట్ కూడా కేర్‌ఫుల్‌గా మూవ్ అవుతుంది. అదే ప్రిన్సిపల్ మిలిటరీలో కూడా వర్క్ అవుతుంది. చైనా నేవల్ స్ట్రాటజీ ప్రకారం సౌత్ చైనా సీ తన బ్యాక్‌యార్డ్ లాగా ఉండాలి. చైనా వార్‌షిప్, డిస్ట్రాయర్స్, ఎయిర్ క్రాఫ్ట్, క్యారియర్స్ ఫ్రీలీ ఆపరేట్ చేయాలి. కానీ బ్రహ్మోస్ డిప్లాయ్‌మెంట్ వాళ్ళ సిట్యుయేషన్ మారబోతుంది. చైనా వెసెల్స్ వియత్నాం కోస్ట్ లైన్ దగ్గర వస్తే రిస్క్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మిలిటరీ కమాండర్స్ ఇప్పుడు ప్రతి మిషన్‌కి అడిషనల్ కాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ తగ్గుతుంది. అదే చైనాకి బిగ్గెస్ట్ కన్సర్న్. వార్ జరగకపోయినా డిటరెన్స్ క్రియేట్ అయితే స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ అచీవ్ అయినట్లే. చాప్టర్ 2, సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీని చూస్తే సింపుల్లీ సీ ఏరియా లాగా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఇది ఫ్యూచర్ బ్యాటిల్‌ఫీల్డ్‌గా మారగలదు. రీజన్ నంబర్ 1, ట్రేడ్ రూట్స్. వరల్డ్ ట్రేడ్‌లో హ్యూజ్ పర్సెంటేజ్ ఈ వాటర్ ద్వారా పాస్ అవుతుంది. రీజన్ నంబర్ 2, ఎనర్జీ రిసోర్సెస్. ఎక్స్‌పర్ట్స్ ఎస్టిమేట్స్ ప్రకారం సీ ఫ్లోర్ కింద బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ మరియు మాసివ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉండొచ్చు. రీజన్ నంబర్ 3, స్ట్రాటజిక్ లొకేషన్. ఈ రీజియన్‌ని కంట్రోల్ చేసే కంట్రీ ఏసియా పసిఫిక్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ పెంచుకోవచ్చు. అందుకే చైనా ఈ ఏరియా మీద కంట్రోల్ కోసం అగ్రెసివ్‌గా యాక్ట్ చేస్తుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా అపోజ్ చేస్తున్నాయి. అమెరికా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుంది. జపాన్ సెక్యూరిటీ కన్సర్న్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఆస్ట్రేలియాలో కూడా ఇండో పసిఫిక్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తుంది. ఇలా చూస్తే సౌత్ చైనా సీలో ఆల్మోస్ట్ ప్రతి మేజర్ పవర్‌కి ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఈ రీజియన్‌లో చైనా ఇన్సిడెంట్ కూడా ఇంటర్నేషనల్ క్రైసిస్‌గా మారగలదు. చాప్టర్ 3, అమెరికా రోల్ ఏంటి? చైనా రైస్‌ని మానిటర్ చేస్తున్న బిగ్గెస్ట్ కంట్రీ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజీ సింపుల్. ఏసియాలో సింగిల్ పవర్ కంప్లీట్ డొమినియన్స్ అచీవ్ చేయకూడదు. ఎస్పెషల్లీ చైనా. అందుకే అమెరికా డికేడ్స్ నుండి అలయన్స్ బిల్డ్ చేస్తుంది. జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా ఇవన్నీ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. రీసెంట్ ఇయర్స్‌లో అమెరికా వియత్నాంతో కూడా రిలేషన్స్ ఇంప్రూవ్ చేసింది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే వియత్నాం డైరెక్ట్ అలయన్స్ సిస్టమ్‌లో జాయిన్ అవ్వలేదు. వియత్నాం ఇండిపెండెంట్ ఫారెన్ పాలిసీ మెయింటైన్ చేస్తుంది. అయినా అమెరికాకి బ్రహ్మోస్ డీల్ ఇండైరెక్ట్ బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే స్ట్రాంగర్ వియత్నాం అంటే స్ట్రాంగర్ బ్యాలెన్సింగ్ ఫోర్స్ అగైన్స్ట్ చైనా. అమెరికా మిలిటరీ ప్లానర్స్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే చైనా ఎక్స్‌పాన్షన్స్‌కి అపోజ్ చేసే కంట్రీస్ కేపబిలిటీ పెరగడం పాజిటివ్ డెవలప్‌మెంట్. చాప్టర్ 4, ఇండియాస్ ఇండో పసిఫిక్ మాస్టర్ ప్లాన్. చాలా ఇయర్స్ నుండి ఇండియా మెయిన్‌లీ సౌత్ ఏసియా ఫోకస్ చేసేది. కానీ ఇప్పుడు సినారియో మారింది. ఇండియా ఇండియో పసిఫిక్ రీజియన్‌లో మేజర్ ప్లేయర్‌గా ఎమర్జ్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంది. ఇండో పసిఫిక్ అంటే ఇండియన్ ఓషన్ నుండి పసిఫిక్ ఓషన్ వరకు ఉన్న స్ట్రాటజిక్ రీజియన్. ఈ ఏరియాలో ఫ్యూచర్‌లో గ్లోబల్ ఎకానమీ అండ్ సెక్యూరిటీ డెసిషన్స్ జరగబోతున్నాయి. ఇండియాకి క్లియర్‌గా అర్థమయ్యింది. ఎకనామిక్ పవర్ స్ట్రాంగ్ అవ్వాలంటే మారిటైమ్ సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అందుకే ఇండియా పార్ట్నర్‌షిప్స్‌కి బిల్డ్ చేస్తుంది. వియత్నాం, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, సింగపూర్ ఇలా చాలా కంట్రీస్‌తో డిఫెన్స్ కార్పొరేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. బ్రహ్మోస్ ఎక్స్‌పోర్ట్స్ అనేది జస్ట్ బిజినెస్ కాదు. అది ఇన్‌ఫ్లుయెన్స్ ప్రొజెక్షన్. ఒక కంట్రీ ఇండియా వెపన్స్ యూజ్ చేస్తుంటే ట్రైనింగ్, మెయింటెనెన్స్, టెక్నాలజీ సపోర్ట్, మిలిటరీ కార్పొరేషన్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతాయి. లాంగ్ టర్మ్‌లో స్ట్రాటజిక్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. అదే ఇండియా బిగ్గర్ విజన్. చాప్టర్ 5, చైనా పాసిబుల్ రెస్పాన్స్. క్వెషన్ ఇప్పుడు ఇది. చైనా నెక్స్ట్ ఏం చేస్తుంది? ఆప్షన్ 1, డిప్లొమాటిక్ ప్రెషర్.
చైనా ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. వియత్నాం మీద పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. ఆప్షన్ 2 మిలిటరీ మోడర్నైజేషన్ యాక్సెలరేట్ చేయొచ్చు. ఆల్రెడీ చైనా యాంటీ మిసైల్ సిస్టమ్స్ డెవలప్ చేస్తుంది. ఫ్యూచర్‌లో బ్రహ్మోస్ థ్రెట్‌ని కౌంటర్ చేయడానికి న్యూ టెక్నాలజీ డిప్లాయ్ చేయొచ్చు. ఆప్షన్ 3 రీజనల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. స్మాలర్ కంట్రీస్‌కి ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫర్ చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌పాండ్ చేయడం, ఎకనామిక్ లెవరేజ్ యూజ్ చేయడం. ఆప్షన్ 4 నావల్ ప్రెజెన్స్ మరింత పెంచడం. మోర్ వార్‌షిప్, మోర్ పెట్రోల్స్, మోర్ ఎక్సర్‌సైజెస్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చైనా కూడా డైరెక్ట్ అవాయిడ్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే వార్ ఎకనామిక్ గ్రోత్‌ని డ్యామేజ్ చేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంపాక్ట్ అవుతాయి. గ్లోబల్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఇమ్మీడియేట్ లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ ఛాన్సెస్ తక్కువ. కానీ కాంపిటీషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. చాప్టర్ 6 నెక్స్ట్ బ్రహ్మోస్ కస్టమర్స్ ఎవరు? వియత్నాం డీల్ సక్సెస్ అయితే నెక్స్ట్ క్వెషన్ వస్తుంది. ఇంకా ఎవరు బ్రహ్మోస్ కొనొచ్చు? మిలిటరీ అనలిస్టిక్స్ ఫ్రీక్వెంట్లీ డిస్కస్ సర్వస్ పాసిబిలిటీస్. సౌత్ ఈస్ట్ ఏసియాలో కొన్ని కంట్రీస్ కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో కూడా ఇంట్రెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆఫ్రికాలో కొన్ని నేషన్స్ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నాయి. వై? రీజన్ సింపుల్. కాంబాట్ ప్రూవెన్ రెప్యుటేషన్, హై స్పీడ్, స్ట్రాంగ్ డిటరెన్స్ వాల్యూ, కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్. ఈ కాంబినేషన్ వరల్డ్ మార్కెట్‌లో అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యూచర్‌లో సిగ్నిఫికెంట్‌గా పెరగడం పాసిబుల్. చాప్టర్ 7 విల్ దేర్ బి ఎ వార్? ఇది మోస్ట్ కామన్ క్వెషన్. ఇండియా వర్సెస్ చైనా వార్, చైనా వర్సెస్ వియత్నాం వార్, సౌత్ చైనా సీ మేజర్ కాన్ఫ్లిక్ట్. రియాలిటీ ఏంటి అంటే నోబడీ నోస్ ఫ్యూచర్. కానీ మిలిటరీ ఎక్స్పర్ట్స్ జనరల్లీ ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు. స్ట్రాంగ్ డిటరెన్స్ ఆఫ్టెన్ ప్రివెంట్స్ వార్. వీక్ ఇన్వైస్ అగ్రెసివ్నెస్. వియత్నాం స్ట్రాంగర్ మిలిటరీ కేపబిలిటీ అక్వైర్ చేస్తుంటే కాన్ఫ్లిక్ట్ పాసిబిలిటీ తగ్గవచ్చు అని కొంతమంది అనలిస్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆపోజిట్ రిస్క్ ఎక్కువ అని క్యాలిక్యులేట్ చేస్తుంది. హిస్టరీలో చాలా కాన్ఫ్లిక్ట్స్ డిటరెన్స్ వల్ల అవాయిడ్ అయ్యాయి. కాబట్టి బ్రహ్మోస్ ఆబ్జెక్టివ్ వార్ స్టార్ట్ చేయడం కాదు, వార్ కాస్ట్ ని ఇంక్రీజ్ చేయడం. అదే స్ట్రాటజిక్ లాజిక్. ఇప్పుడు గ్రేట్ కన్క్లూషన్. ఇండియా వియత్నాం బ్రహ్మోస్ డీల్ ఒక సింపుల్ ఆర్మ్స్ కాంట్రాక్ట్ కాదు. ఇది ఏషియా జియోపాలిటికల్ చెస్ బోర్డ్ లో ఇంపార్టెంట్ మూవ్. వియత్నాం కి డిటరెన్స్, ఇండియాకి స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్, చైనాకి న్యూ ఛాలెంజ్, అమెరికాకి బ్యాలెన్సింగ్ ఆపర్చునిటీ, సౌత్ చైనా సీకి న్యూ సెక్యూరిటీ ఈక్వేషన్. నెక్స్ట్ డికేడ్ లో ఏషియా ఫ్యూచర్ పవర్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. ఇండియా ఇప్పుడు వెపన్స్ ఇంపోర్టర్ మాత్రమే కాదు, గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ గా కూడా తన పొజిషన్ బిల్డ్ చేస్తుంది. వియత్నాం బ్రహ్మోస్ పార్ట్నర్షిప్ ఫ్యూచర్ జియోపాలిటికల్ డిస్కషన్స్ లో లాంగ్ టైం వరకు సింపుల్ గా నిలుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ డీల్ ఏషియా సెక్యూరిటీని స్ట్రెంథెన్ గా చేస్తుందా లేదా టెన్షన్స్ ని ఇంకా పెంచుతుందా? కామెంట్స్ లో మీ వ్యూస్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ శ్రవణ్ క్రియేటివ్ స్టూడియోస్. జై హింద్. సీ యూ ఇన్ నెక్స్ట్ డాక్యుమెంటరీ.